This conference will now be recorded. Page layouts కదా. ఫోన్ మర్చిపోయాను. అమ్మాయి నువ్వా? అమ్మాయి నంబరు ఈ ఫోన్ చదవరానా? ఇది ఆన్లో ఉందా?
జితేంద్ర, యూజర్స్ ప్రొఫైల్స్ ఎక్సర్సైజ్ చేసాం మనం. ప్రొఫైల్స్ మధ్యలో ఆపేసి లేఅవుట్స్ దగ్గరకు వచ్చారు సార్. మళ్ళీ లేఅవుట్స్ మొదలు పెట్టానా? ఓకే, యూజర్స్ క్రియేట్ చేయడము, ప్రొఫైల్స్ క్రియేట్ చేయడం అర్థమైందా? యూజర్స్ అర్థమైంది సార్. ప్రొఫైల్స్ క్రియేట్ చేయడము, లైసెన్సెస్ ఏంటి? సో ఈ ఎగ్జాంపుల్ అయితే చూసాం, ఒక అప్లికేషన్. ఎలా చేద్దాము? యూజర్స్ ప్రొఫైల్స్ మధ్యలో ఆపేసాను నేను. సరే కానీ ఓకే, ప్రొఫైల్స్ లో మనము ప్రొఫైల్ దేనికి యూజ్ చేస్తాము? వన్ సెట్ ఆఫ్ పర్మిషన్స్ డిఫైన్ చేసుకొని ఆ ప్రొఫైల్ మల్టిపుల్ యూజర్స్ కి అసైన్ చేస్తాము. సో ప్రొఫైల్ లో ఎడిట్ కాన్ఫిగరేషన్ చేస్తే, ఒక్కసారి కాన్ఫిగర్ చేస్తే మల్టిపుల్ యూజర్స్ కి ఎట్ ఎ టైం రిఫ్లెక్ట్ అవుతుంది. దానికోసం అని చెప్పి ఒక కామన్ ప్రొఫైల్ అనేది ఒక డిఫైన్ చేస్తాము. సో ప్రొఫైల్ లో మనం ఏమేం చేయగలము అంటే, యాప్ సెట్టింగ్స్ చేయగలం, అంటే అప్లికేషన్ లెవెల్ యాక్సెసిబిలిటీ. ఇక్కడ యాక్సెస్ ఇస్తేనే ఈ యూజర్ కి ఈ సర్వీస్ అనే అప్లికేషన్ యాక్సెసిబిలిటీ ఉంది. అది ఏ అప్లికేషన్? ఇది స్టాండర్డ్ సర్వీస్ అప్లికేషన్ ఉంది కదా, ఇది నేను అన్చెక్ చేసి సేవ్ చేస్తే ఇక్కడ ఈ అప్లికేషన్ పోతుంది. ఇప్పుడు దాకా సర్వీస్ అని ఉంది, సర్వీస్ ఉండదు, ఓన్లీ సేల్స్ అప్లికేషన్ యాక్సెస్ చేయగలదు. నో, అది. సో అప్లికేషన్ లెవెల్ యాక్సెసిబిలిటీ అనేది మనం ప్రొఫైల్ లో డిఫైన్ చేస్తాము. ఫస్ట్ పాయింట్. ఇది రిఫ్రెష్ చేస్తే ఇప్పుడు మళ్ళీ సర్వీస్ అప్లికేషన్ కి ఆయనకి యాక్సెస్ వస్తుంది అనమాట, సేల్స్ అడ్మిన్ కి. ఏడబ్ల్యూకో సేల్స్ అడ్మిన్ కదా యూజర్ ని క్రియేట్ చేసింది మనం, అది. సో అప్లికేషన్ లెవెల్ యాక్సెసిబిలిటీని ఎక్కడ డిఫైన్ చేస్తాము? ప్రొఫైల్స్ లో డిఫైన్ చేస్తాము. అండ్ ఇంకేం చేస్తాం మనం ప్రొఫైల్స్ లో అంటే, ఈ కనెక్టెడ్ యాప్స్ ఏంటంటే ఇంటిగ్రేషన్స్. వేరే అవుట్ ఆఫ్ ది ఆర్గ్ మనము ఇంటిగ్రేట్ చేస్తే ఈ యూజర్ కి యాక్సెసిబిలిటీ ఇవ్వచ్చు, ఉండాలా లేదా అని చెప్పి ఈ అప్లికేషన్ డిఫైన్ చేస్తాం. ఈ చెక్స్, ఈ కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ డిఫైన్ చేస్తాం. ఇప్పుడు ఎలా అంటే, అవుట్లుక్ రియల్ టైమ్ లో మనం అవుట్లుక్ యూజ్ చేస్తుంటాం ఈమెయిల్ కమ్యూనికేషన్ కోసం. అదేమవుతుందంటే ఏదైనా ఈమెయిల్ అలర్ట్స్ రావాలి అంటే నా కంపెనీ స్టాఫ్ కి అవుట్లుక్ వెళ్తుంది. ఈ ఆర్గ్ లో నుంచి ఈమెయిల్ కి, అవుట్లుక్ కి ఈమెయిల్ పంపించాలి. అప్పుడు ఇది చెక్ చేస్తాం. చెక్ చేస్తేనే ఈ యూజర్ కి ఈమెయిల్ ట్రిగ్గర్ అయ్యి వెళ్తుంది అనమాట. అది లేదనుకుంటే అవుట్లుక్ ఈమెయిల్స్ అనేవి వెళ్ళవు. సో అంటే ఆ యాక్సెసిబిలిటీ అనేది మనం డిఫైన్ చేస్తాము. ఆ సర్వీస్ అనేది ప్రొవైడ్ అవ్వాలి అంటే, ఆ సర్వీస్ అనేది కన్స్యూమ్ చేయాలి అంటే ఇంటిగ్రేషన్ జరిగి ఆల్రెడీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు ఇంటిగ్రేషన్ అనేది. దట్ ఈస్ ఓకే. సో ఇది ఇవి ఈ చెక్ ఆప్షన్స్ మనం చెక్ చేసుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ ట్యాబ్స్ సెట్టింగ్స్ హిడెన్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ సర్వీస్ అప్లికేషన్ లో మనకి ఇక్కడ కేసెస్ కనిపిస్తుంది కదా, కేసెస్ ఎగ్జాంపుల్ కేసెస్ కనిపిస్తుంది, స్టాండర్డ్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనకి కేసెస్ ఎక్కడ ఉందో చూద్దాము. కేసెస్ ఇదేంది? డిఫాల్ట్ ఆన్. నేనేం చేస్తానంటే డిఫాల్ట్ ఆఫ్ పెడుతున్నా. మీకు గుర్తుందా, ట్యాబ్ క్రియేట్ చేసినప్పుడు ఈ డిఫాల్ట్ ఆన్, డిఫాల్ట్ యాప్ ఆన్, ఆఫ్ అని చెప్పి కాన్ఫిగర్ చేస్తాం మనం. ట్యాబ్ క్రియేట్ చేసినప్పుడు ట్యాబ్స్ క్రియేట్ చేసే కాన్సెప్ట్ గుర్తుందా? యా, ఇప్పుడు ఆ ట్యాబ్ కి నేను ఆఫ్ చేశాను కాబట్టి ఇది ఏమవుతుందంటే ఇక్కడ ఆఫ్ అయిపోతుంది, కనిపించదు. ట్యాబ్స్ ఆఫ్ చేయొచ్చు అనమాట యూజర్ లెవెల్స్. అంటే నువ్వు ప్రొఫైల్ లో డిఫైన్ చేస్తే ఈ ట్యాబ్ సెట్టింగ్స్ కూడా, ఈవెన్ ఈ సర్వీస్ అప్లికేషన్ యాక్సెస్ ఉంది, బట్ అందులో ఈ ట్యాబ్ కనిపించట్లేదు. మీరు ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు నేను సేల్స్ అడ్మిన్ కదా, నేను నా యూజర్ ని యాక్సెస్ చేస్తాను చూడండి, సర్వీస్ అప్లికేషన్. మళ్ళీ నాకు యాక్సెసిబిలిటీ ఉంటుంది, కేసెస్ నాకు కనిపిస్తుంది కేసెస్. ఎందుకంటే నా ప్రొఫైల్ ఇస్ డిఫరెంట్. నా ప్రొఫైల్ ఏంది? సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్. ఇదేంటిది? ఏడబ్ల్యూకో సేల్స్ అడ్మిన్ ప్రొఫైల్. ఇది ఇందులోకి ఇది యాక్చువల్ గా మనం క్లోన్ చేసుకున్నాం, బట్ కస్టమైజ్ చేస్తున్నాం మనం కాన్ఫిగరేషన్స్ ని. ఓకే. ట్యాబ్స్ ఈ విధంగా హిడెన్ చేయొచ్చు.
హిడెన్ చేసామంతే, డిఫాల్ట్ ఆఫ్ చేసాము. ఓకే, బట్ ఈయన ఇక్కడికి వచ్చేసరికి ప్లస్ బటన్ క్లిక్ చేసి కేసెస్ అని కొడితే ఇక్కడ ఉంటుంది, ఆబ్జెక్ట్ యాక్సెస్ చేసుకోగలడు. ఎందుకంటే అది జస్ట్ ఇక్కడ ఏం చేసామంటే డిఫాల్ట్ ఆఫ్ చేసాం అంతే. మనం ఈ అప్లికేషన్ లాంచ్ అవ్వగానే ఇక్కడ కనిపించాలి, అది డిఫాల్ట్ ఆన్. డిఫాల్ట్ ఆఫ్ అంటే అప్లికేషన్ లాంచ్ చేయగలనే డిఫాల్ట్ ఆఫ్. ఓకే, నువ్వు సేల్స్ అప్లికేషన్కి వెళ్ళగానే కేసెస్ కనిపించదు తనకి, ఇక్కడ కేసెస్ కనిపించదు. బట్ ప్లస్ బటన్ క్లిక్ చేస్తే నీకు ఎక్స్ట్రా ట్యాబ్స్ అనేవి ఉంటాయి కదా, అక్కడ కేసెస్ ఉంటుంది. యూ కెన్ యాక్సెస్, దిస్ యూజర్ కెన్ యాక్సెస్ అనమాట. బట్ డిఫాల్ట్ ఆన్ కాదు, డిఫాల్ట్ ఆఫ్ అని పెట్టాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ట్యాబ్ హిడెన్ చేస్తాను. ట్యాబ్ హిడెన్, ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్, డిఫరెన్సెస్ అడుగుతాడు. ట్యాబ్ హిడెన్ చేస్తాను. హిడెన్ చేస్తే నాకేమవుతుందంటే కేసెస్ కనిపించదు, అసలుకి యాక్సెసిబిలిటీ ఉండదు, కేసెస్ లేదు. ట్యాబ్ హిడెన్, ఆ ట్యాబ్ అనేది కనిపించదు ఎక్కడ కూడా. ట్యాబ్ యాక్సెసిబిలిటీ లేదంటే నేను ఆబ్జెక్ట్ ని యాక్సెస్ చేసుకోలేను. నేను ట్యాబ్ యాక్సెసిబిలిటీ లేకపోతే నేను అసలు ఆబ్జెక్ట్ ని కూడా నేను యాక్సెస్ చేసుకోలేను. ఆబ్జెక్ట్ లో డేటా ఇన్సర్ట్ చేయలేను. క్రియేట్ ఆబ్జెక్ట్స్, స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ కదా. అదేవిధంగా ఇంకేమేం చేయొచ్చు, మనము ట్యాబ్స్ హిడెన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు, డిఫాల్ట్ ఆఫ్, డిఫాల్ట్ ఆన్ చేయొచ్చు. నేను మళ్ళీ డిఫాల్ట్ ఆన్ కి పెట్టేస్తున్నా. సో ఇది ప్రొఫైల్ లెవెల్లో మనం ట్యాబ్ సెట్టింగ్స్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అర్థమైంది కదా 3 డిఫరెన్సెస్. డిఫాల్ట్ ఆన్ అంటే ఏంటి, డిఫాల్ట్ ఆఫ్ అంటే ఏంటి, ట్యాబ్ హిడెన్ అంటే ఏంటి. యా, సో ఇవి వచ్చేసరికి మనం క్రియేట్ చేసిన కస్టమ్ ఆబ్జెక్ట్స్. సో కస్టమ్ ఆబ్జెక్ట్స్ కూడా సేమ్ ఆ 3 ఆప్షన్స్ ఉంటాయి, వాటికి కూడా సేమ్ ఫంక్షనాలిటీ వర్తిస్తుంది. మీరు హిడెన్ చేయాలంటే హిడెన్ చేసుకోవచ్చు, యాక్సెసిబిలిటీ చేసేయాలంటే యాక్సెసిబిలిటీ లేకుండా చేసేయచ్చు. ఇప్పుడు నాకు సర్వీస్ అప్లికేషన్ లో ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, కస్టమ్ ఆబ్జెక్ట్స్, మూవీస్ ఉంది కదా, దాన్ని నేను ఏం చేస్తానంటే హిడెన్ చేసేస్తాను. హిడెన్ చేసేసి సేవ్ చేస్తాను. ఇక్కడ ఏమవుతుంది, రీఫ్రెష్ వెళ్ళిపోయింది. ఇక్కడ కనిపించాలి కదా ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని. లేదు, ఇందులో ఉంటే నువ్వు యాక్సెస్ చేసుకోగలవు, యాక్సెస్ చేసి డేటాని మ్యానిపులేట్ చేయగలవు. మూవీస్ నువ్వు అది చూడగలవు, డేటా ఇన్సర్ట్ చేయాలి అంటే ఏమి చేయలేవు నువ్వు సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్ కాబట్టి నీకు ఇది ఆబ్జెక్ట్ ఎడిటబిలిటీ ఉంది, ఆబ్జెక్ట్ మీద ఇది ఉంది, కాన్ఫిగరేషన్ చేసే రైట్స్ ఉన్నాయి అన్నమాట. బట్ నువ్వు ఆబ్జెక్ట్ లోకి డేటా మాత్రం చేయలేవు, ఎందుకంటే అది ఎక్కడ కూడా నువ్వు ఆబ్జెక్ట్ లో డేటాని ఇన్సర్ట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, రీడ్ చేయాలన్నా ట్యాబ్ ఉంటేనే చేయగలవు. ఓకే, ట్యాబ్ ఉంటేనే చేయగలం. ట్యాబ్ క్రియేషన్ చేయటం అంటే ఏంటంటే వీఆర్ క్రియేటింగ్ యూజర్ ఇంటర్ఫేస్ టు దట్ ఆబ్జెక్ట్, అదనమాట. పాయింట్ అర్థమైంది కదా, డౌట్ ఏమన్నా? ఓకే సార్. ఓకే, సో ఇప్పుడు నేను నార్మల్ గా డిఫాల్ట్ ఆన్ పెట్టేస్తున్నాను. డిఫాల్ట్ ఆన్ పెట్టేశాను ఒకటి, రైట్. సో ఇప్పుడు మళ్ళీ డిఫాల్ట్ ఆన్ పెట్టేసి సేవ్ చేస్తున్నాను. సో మూవీస్ ట్యాబ్ వచ్చేస్తుంది ఇక్కడ. ఇక్కడ మీరు చూసినట్టయితే క్యాంపెయిన్, నెక్స్ట్
క్యాంపెయిన్స్ అనే ఆబ్జెక్ట్ ఉంది. క్యాంపెయిన్స్ అనే ఆబ్జెక్ట్ ఈ ప్రొఫైల్లో డిఫాల్ట్ ఆన్ ఉంది మనకి. సో ఎడిటబిలిటీ ఎడిట్ చేయగలుగుతున్నాడు. అదేవిధంగా మార్కెటింగ్ దీన్ని కూడా యాక్సెస్ చేస్తున్నాను నేను. మార్కెటింగ్ అప్లికేషన్, మార్కెటింగ్ క్లౌడ్. సో రిఫ్రెష్ చేయి. సో అప్లికేషన్ లెవెల్ ఇక్కడ మార్కెటింగ్ అప్లికేషన్ కూడా వస్తుంది అనమాట. సో క్యాంపెయిన్స్, సో అప్లికేషన్ లెవెల్ కూడా వచ్చింది. ఇక్కడ మీరు చూసినట్లయితే న్యూ క్యాంపెయిన్ క్రియేట్ చేయడానికి లేదు. అదే ఈ యూజర్కి వచ్చేసరికి మనకి సేల్స్ అప్లికేషన్ లో క్యాంపెయిన్స్ అని క్లిక్ చేయండి. న్యూ అని ఉందా బటన్. దట్ మీన్స్ దిస్ నాకే ఎలిజిబిలిటీ ఉంది. నాకు రైట్స్ ఉన్నాయి. నాకు ఎందుకు రైట్స్ ఉన్నాయి, ఇతనికి ఎందుకు రైట్స్ లేవు? ఈ ప్రొఫైల్ నుంచే కదా ఈ ప్రొఫైల్ మనకి క్లోన్ చేసుకుంది. ఈ ప్రొఫైల్ క్రియేట్ చేసినప్పుడు మనం ఏ ప్రొఫైల్ ని క్లోన్ చేసుకున్నాం? సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ప్రొఫైల్ కదా క్లోన్ చేసింది. ఇతనేమో క్యాంపెయిన్, నేనేమో ఎడిట్ చేయగలను. న్యూ అంటే న్యూ చేయగలుగుతున్నాను, అంటే క్రియేట్ చేయగలను, డిలీట్ చేయగలను. ఇక్కడ వచ్చేసరికి న్యూ బటన్ లేదు ఇతనికి. సేమ్ అప్లికేషన్, సేల్స్ అప్లికేషన్. డిఫరెన్స్ ఏంది? ఎక్కడ మిస్ అవుతుంది? నేను మార్కెటింగ్ అప్లికేషన్ కి యాక్సెస్ కూడా ఇచ్చాను. క్యాంపెయిన్ ఎక్కడ వస్తుంది? మార్కెటింగ్ క్లౌడ్ లోనే వస్తుంది. అది కూడా ఉంది. అంటే అప్లికేషన్ కూడా యాక్సెస్ చేయగలడు. సేల్స్ అప్లికేషన్ యాక్సెస్ చేయగలడు, సర్వీస్ అప్లికేషన్ యాక్సెస్ చేయగలడు. టోటల్ సిఆర్ఎం నేను యాక్సెసిబిలిటీ ఇచ్చాను, అంటే అప్లికేషన్ యాక్సెసిబిలిటీ ఇచ్చాను. సరే, క్యాంపెయిన్ అనే ఆబ్జెక్ట్ డిఫాల్ట్ ఆన్ ఉంది. డిఫాల్ట్ ఆన్ అంటే ట్యాబ్, అంటే ఆబ్జెక్ట్ ని యాక్సెస్ చేసుకోగలుగుతున్నాడు. అదే డిఫాల్ట్ ఆఫ్ ఉంటే కనుక ఇక్కడ కనిపించదు. ట్యాబ్ హిడెన్ ఉంటే కనుక అసలు యాక్సెసిబిలిటీ ఉండదు డేటాని. సో ఇతను ఏం చేయగలుగుతున్నాడు అంటే రీడ్ చేయగలడు. బట్ కొత్తది ఏదైనా క్రియేట్ చేయాలి అంటే, ఒక న్యూ రికార్డ్ క్రియేట్ చేయాలి అంటే కంపెయిన్ మేనేజ్మెంట్, ఎడిట్ ఆప్షన్ కూడా లేదు ఇతనికి. ఎక్కడ మిస్ అవుతుంది? ఏం మిస్ అవుతుందంటే అప్లికేషన్ యాక్సెస్ ఇచ్చాము, ఆబ్జెక్ట్ యాక్సెస్ ఇచ్చాము. ఆబ్జెక్ట్ లెవెల్లో కూడా స్టాండర్డ్ ఆబ్జెక్ట్ కూడా డిఫాల్ట్ ఆన్ ఉంది. యూజర్స్, సేల్స్ అడ్మిన్, ఎడిట్. ఇతను ఏంటంటే మార్కెటింగ్ యూజర్ కాదనమాట. మార్కెటింగ్ యూజర్ కాదు, అందువల్ల మేనేజ్ చేయడానికి లేదు. ఇప్పుడు చూడు అన్ని ఆప్షన్స్ వచ్చేసాయి. సో ప్రొఫైల్ లెవెల్లో మనం ఆబ్జెక్ట్ కి సంబంధించి, అప్లికేషన్ కి సంబంధించి పర్మిషన్స్ అన్ని ఇచ్చినా సరే స్టిల్ వీఆర్ అనేబుల్ టు మేనేజ్ అన్నప్పుడు యూజర్ లెవెల్ సెట్టింగ్స్ ఏమైనా మార్చాలేమో అని చెప్పి మనం వెతుక్కోవాలంటే టాప్ నుంచి బాటమ్ చెక్ చేసుకుంటా రావాలన్నమాట. లేదంటే బాటమ్ టు టాప్ చెక్ చేసుకుంటా వెళ్ళాలి. ఓకే, సో ఎక్కడ ఏ సెట్టింగ్స్ జరుగుతున్నాయి అనేది మనకి తెలియాలన్నమాట. ఓకే, సో ప్రొఫైల్ లెవెల్లో ఏంటంటే ఫస్ట్ పాయింట్ అప్లికేషన్ లెవెల్ సెట్టింగ్స్ చేస్తాం. అప్లికేషన్ యాక్సెసిబిలిటీ ఆర్ విజిబిలిటీ సెట్టింగ్స్. ఇది అప్లికేషన్ విజిబిలిటీ సెట్టింగ్స్ ఫస్ట్. తర్వాత ట్యాబ్ విజిబిలిటీ సెట్టింగ్స్. ఓకే, ట్యాబ్ విజిబిలిటీ సెట్టింగ్స్, కస్టమ్ అండ్ స్టాండర్డ్, బోత్ కస్టమ్ అప్లికేషన్, స్టాండర్డ్ అప్లికేషన్. ఓకే, ఇవి అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్స్ అండి. అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్స్ అంటే ఆర్గ్ లెవెల్లో అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ఈ పర్మిషన్స్ అనేవి. ఓకే, అంటే యూజర్స్ క్రియేట్ చేసేయటము, ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయటము, అప్లికేషన్స్ క్రియేట్ చేయటము, డిలీట్ చేయటము, లేదంటే ఇంటిగ్రేషన్స్ ప్రోగ్రామ్స్ రాయటము, ఇట్లాంటివన్నీ అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్స్ అండి. మనం క్లోన్ చేసుకున్నాం కాబట్టి ఏం చెక్ చేయట్లేదు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఉంది కదా వ్యూ రిపోర్ట్స్ ఇన్ పబ్లిక్ ఫోల్డర్స్ అని. రిపోర్ట్స్ మీరు ఏదైనా చూడాలి అనుకుంటే ఈ ఆప్షన్ చెక్ చేయాలన్నమాట. ఇన్ కేస్ రిపోర్ట్స్ ఈ యూజర్ కి, ఈ ప్రొఫైల్ తనకి చూడకూడదు అనుకుంటే అన్చెక్ చేస్తారు.
అన్చెక్ చేసి సేవ్ చేస్తే ఎవరు ఇంకా ఈ ఫోల్డర్ కి సంబంధించి రిపోర్ట్స్, ఈ ఫోల్డర్స్ లో ఉన్న రిపోర్ట్స్ ఏవి చూడరు అనమాట ఆ విధంగా. సో దోస్ టైప్ ఆఫ్ configurations we do under the administrative permissions. Okay, and ఈ పాయింట్ అర్థమైందా నీకు? అర్థమైంది సార్. యా. సో ఎక్కడ మిస్ అంటే రిక్వైర్మెంట్ నీకు ప్రొఫైల్ లెవెల్ నాకేందంటే ఈ క్యాంపెయిన్ అనేది యాక్సెసిబిలిటీ లేదు ఇతనికి. ఎక్కడ మిస్ అయింది? ఎక్కడ మిస్ అయిందంటే ఇలా యూజర్ సెట్టింగ్స్ లో మిస్ అయింది. ఆ యూజర్ అనేవాడు మార్కెటింగ్ యూజర్ కాదనమాట. మార్కెటింగ్ యూజర్ కాదన్నప్పుడు మార్కెటింగ్ క్లౌడ్ లో ఉన్న ఆబ్జెక్ట్ ని ఏం చేయలేదు. యాక్సెసిబిలిటీ ఉంటది, ఎందుకంటే విజిబిలిటీ పర్మిషన్ ఇచ్చాం మనం. ప్రొఫైల్ లెవెల్లో విజిబిలిటీ ఇచ్చాము, యూజర్ లెవెల్లో హీఈస్ నాట్ ఎ మార్కెటింగ్ యూజర్ అన్నాం. అర్థమవుతుందా? దీన్ని ఓవర్ రైట్ చేస్తుంది యూజర్. ప్రొఫైల్ లెవెల్లో ఇట్స్ ఏ హై టాప్ లెవెల్ అనమాట. ఓకే, ప్రొఫైల్ టాప్ లో ఉంటుంది. అదేం రాసుకున్నాం మనం. సో ప్రొఫైల్స్ లో చేసినవి అన్ని అందరు యూజర్స్ కి వచ్చేసాయండి. మళ్ళీ యూజర్ లెవెల్లో చేసినది స్పెసిఫిక్ యూజర్, ఇతనికి మాత్రమే వర్తిస్తాయి ఈ కాన్ఫిగరేషన్. అంటే ప్రొఫైల్ లో ఇచ్చిన దాన్ని నేను ఓవర్ రైట్ చేస్తున్నాను. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ప్రొఫైల్ లో ఇచ్చిన పర్మిషన్స్ ని ఓకే. సో ఇక్కడ మనం పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ప్రొఫైల్స్ లో మనం కాన్ఫిగర్ చేస్తాం సెట్టింగ్స్ ని ప్రొఫైల్స్ లో కాన్ఫిగర్ చేస్తాం. యూజర్ లెవెల్లో పర్సనలైజ్ చేస్తాము. we will enhance the settings, ఎన్హాన్స్మెంట్స్ జరుగుతాయి. అంతేగాని do not decrease అన్నమాట. do not decrease the settings or do not reduce the permission levels. do not reduce permission levels. ఎన్హాన్స్మెంట్స్ అంటే ఏంటి సార్? ఎన్హాన్స్మెంట్స్ అంటే ఇప్పుడు ప్రొఫైల్ లెవెల్లో ఏం చెప్తున్నాము, మార్కెటింగ్ యూజర్ యాక్సెసిబిలిటీ ఉంది, ట్యాబ్స్ యాక్సెసిబిలిటీ ఉన్నాయి, అంటే ఆబ్జెక్ట్ యాక్సెసిబిలిటీ ఉంది, బట్ ఆబ్జెక్ట్ ని ఎడిట్ చేయలేని పరిస్థితి ఇతను ఈ ప్రొఫైల్ కి సంబంధించి. ఈ ప్రొఫైల్ కింద 100 యూజర్స్ ఉంటారు, అవునా? ఈ ప్రొఫైల్లో ఏదైతే ఉంటుందో కాన్ఫిగరేషన్, వన్ సెట్ ఆఫ్ పర్మిషన్స్ ABCD కాన్ఫిగరేషన్ ఇస్ దేర్. ABCD అనేది ఆ 100 మందికి వర్తిస్తుంది సేమ్. బట్ నాకు కావాల్సిన యూజర్ ఎవడైతే ఉన్నాడో అతనికి క్యాంపెయిన్ ఆబ్జెక్ట్ మీద ఎడిటబిలిటీ లేదు, ఎడిట్ చేసే అవకాశం లేదు. ఈజ్ వన్ ఆఫ్ ది 100 యూజర్స్ అన్నమాట. ఇతనికి ఎందుకు లేదు? ఇప్పుడు బేసిక్ గా 100 మందికి యాక్సెసిబిలిటీ ఉండదు, కానీ నేనేం చేస్తున్నానంటే ఇతనికి ఈ క్యాంపెయిన్ ఆబ్జెక్ట్ మీద యాక్సెసిబిలిటీ డిఫైన్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ వచ్చింది నాకు. అప్పుడు నేనేం చేస్తానంటే ముందు ప్రొఫైల్ లో చూస్తాను, వీళ్ళందరికీ యాక్సెసిబిలిటీ ఉంది, ఎందుకు మిస్ అయింది, ఇతనికి ఎందుకు ఎడిట్ ఆప్షన్ లేదు అని చెప్తే అప్పుడు యూజర్ ఏ టైప్ ఆఫ్ యూజర్ అనేది ఇక్కడికి వస్తాము, మనము ఇక్కడికి వచ్చి చెక్ చేసుకుంటాము మార్కెటింగ్ యూజర్ కాదా అని. సో మార్కెటింగ్ యూజర్ చెక్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, ఇది పర్సనలైజ్డ్ ఎన్హాన్స్మెంట్. మార్కెటింగ్ యూజర్ గా మనము ఎక్స్ట్రా పర్మిషన్ ఇస్తున్నాం ఎవరికి? సేల్స్ అడ్మిన్ కి, AW సేల్స్ అడ్మిన్ కి. అదే మిగతా 99 మందికి మనం ఇవ్వట్లేదు. సో ప్రొఫైల్లో ఉన్న వాటికన్నా ఎక్స్ట్రా పర్మిషన్ సెట్ ఇస్తున్నాం. ఇది ఈ ఒక్క యూజర్ కి మాత్రమే పర్సనల్ సెట్టింగ్స్, ఇవి యూజర్ లెవెల్ పర్మిషన్స్ ఇవి. సో దీన్ని అంటే ఏంది, ఉన్నదాన్ని ఎన్హాన్స్ చేస్తున్నాము, పర్మిషన్స్ ని ఎన్హాన్స్ చేస్తున్నాము. అదే మిగతా 99 మందికి వాళ్ళ క్యాంపెయిన్ ఆబ్జెక్ట్ మీద ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు. సో అంటే ఉన్న పర్మిషన్ సెట్స్ ని ABCD కాస్త ABCDE కూడా ఇస్తున్నా నేను. సో దట్ ఈస్ ఎన్హాన్స్మెంట్.
అర్థమైందా? ఓకే సార్. అర్థమైందా లేదా డౌట్ ఏదో కన్ఫ్యూజన్ ఏదో ఉందా? ఏం లేదు సార్. ఓకే. ప్రొఫైల్లో మనము ఏబిసిడి అని చెప్పి ఇస్తున్నాము. ఇది ఒక పర్మిషన్ ఏబిసిడి అంటే ఇవి జస్ట్ సెట్టింగ్స్ అనుకున్నాం, కొన్ని సెట్ ఆఫ్ పర్మిషన్స్. ఇది ఒక సెట్ ఆఫ్ పర్మిషన్స్. నాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, ఆ రిక్వైర్మెంట్ ఏబిసిడితో వర్క్ అవ్వట్లేదు. ఓకే, ఇక్కడ 100 మంది యూజర్స్ ఉన్నారు, 100 యూజర్స్ ఉన్నారు. సేల్స్ అడ్మిన్ కి ఆ ఒక్క రిక్వెస్ట్ యాడ్ చేయాలన్నమాట. సో ఏబిసిడి ద్వారా అది వర్తించట్లేదు అంటే అది పాసిబిలిటీ లేదంటే ఇక్కడ కొన్ని ఎడిట్ చేసి చూస్తాము. వర్క్ అవ్వట్లేదు అంటే యూజర్ లెవెల్కి వెళ్ళి యూజర్ లెవెల్లో మారుస్తాం. అదేమవుతుంది, ఓన్లీ 1 యూజర్, ఆ 1 యూజర్ కి ఎన్హాన్స్ చేస్తాం, ఎక్స్ట్రా పర్మిషన్ ఇస్తాం. ఎక్స్ట్రా ఎన్హాన్స్మెంట్ అంటే ఎక్స్ట్రా ఇస్తాం, ఎక్స్ట్రా పర్మిషన్ ఇస్తాం. ఆ ఒక్క యూజర్ కి మాత్రమే వర్తిస్తుంది, మిగతా 99 యూజర్లకి వర్తించదు. ఎందుకంటే దట్ వీఆర్ గివింగ్ యూజర్ లెవెల్. అది తేడా. అంటే ఏబిసిడి కాస్త ఏమవుతుంది, ఇతని దగ్గరికి వచ్చేసరికి ఏ బిసిడి ఈ కూడా ఉంటుంది. సో ఈ అనేది ఎక్స్ట్రా పర్మిషన్ అండ్ దట్ వి కాల్డ్ వీఆర్. ఇక్కడ పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనము పర్మిషన్స్ ఎన్హాన్స్ చేసుకుంటే వెళ్తాం, అంతేగాని డిక్రీజ్ చేసుకోము. ఉన్నదాన్ని తీసేయం. ప్రొఫైల్ ఇచ్చాము అంటే దానిపైన ఇంకోటి ఏదైనా ఎక్స్ట్రా ఇచ్చి ఎన్హాన్స్ చేస్తామే కానీ ఉన్నదాన్ని నెక్స్ట్ లెవెల్లో చేసినప్పుడు డిక్రీజ్ చేయలేము అని చెప్పి పాయింట్ మనం నోట్ చేయాలన్నమాట. అది అర్థమైందా? ఇంకా కన్ఫ్యూజన్? ఏం లేదు, కరెక్ట్, ఇప్పుడు క్లియర్ ఉంది సార్. ఓకే. సో ఈ పాయింట్ ఎందుకు మాట్లాడుకుంటాం అంటే మనకు తర్వాత పర్మిషన్ సెట్స్ కూడా వస్తాయి. సో పర్మిషన్ సెట్స్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది అది ఇంపార్టెంట్. మళ్ళీ ఇవన్నీ ఉండగా మళ్ళీ పర్మిషన్ సెట్ దేనికండి అనే కాన్సెప్ట్ వస్తుంది అనమాట. అండ్ దాని ద్వారా మనం ఏం చేస్తాము, ఎన్హాన్స్ చేస్తామా రెడ్యూస్ చేస్తామా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది ఇంటర్వ్యూలో. సో అది ఇదనమాట. సో వన్స్ టాప్ లెవెల్లో జరుగుతాయి, టాప్ లెవెల్లో ఓడబ్ల్యూడి వస్తుంది, ఓడబ్ల్యూడి తర్వాత ప్రొఫైల్స్ వస్తాయి, ప్రొఫైల్స్ తర్వాత యూజర్స్ వస్తాయి, యూజర్స్ తర్వాత పర్మిషన్ సెట్స్ వస్తాయి అనమాట. సో ఇప్పుడు మనం జస్ట్ ప్రొఫైల్స్ యూజర్స్ గురించి మాట్లాడుతున్నాము, తర్వాత పేజ్ లేఅవుట్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఓడబ్ల్యూడి వాటి గురించి మాట్లాడదాం. ఓకే, ఇది ఒక సినారియో. సేల్స్ అడ్మిన్ సో నాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. ఏం రిక్వైర్మెంట్, ఈ సేల్స్ అడ్మిన్ టు రీడ్ అకౌంట్ ఆబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు ఈ సేల్స్ అడ్మిన్ కి ఫెచింగ్ ఏంది, అన్ని ఆబ్జెక్ట్స్ యాక్సెస్ చేస్తున్నాడు. అవును, రీడ్స్ వచ్చేసినాయి, సేల్స్ అప్లికేషన్ కానీ, సర్వీస్ అప్లికేషన్ కానీ, మార్కెటింగ్ అప్లికేషన్ కానీ. అకౌంట్ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటే అక్కడ ఇదేంటి, కాంట్రాక్ట్స్ ఉంది, అకౌంట్ లేదు. అకౌంట్ యాక్సెసిబిలిటీ లేదా, అకౌంట్ ఆబ్జెక్ట్ ఎందుకు లేదు, ప్రాబ్లం ఏంటి? సేల్స్ యాప్ ట్యాబ్ హిడెన్ అయింది, అందుకని కనిపించట్లేదు. డిఫాల్ట్ ఆన్. ఏ విధంగా ట్రబుల్ షూట్ చేసుకోవాలి మనం, అది ఎప్పుడూ మార్చుంటాను నేను. సేల్స్ యాప్ లో చూస్తే అకౌంట్స్ వచ్చింది ఇక్కడ. ఇప్పుడు
సో ఇక్కడ ఏంది అకౌంట్ మీద నేను రీడ్ చేయగలుగుతున్నాను, అన్ని చేయగలను. కొత్తది క్రియేట్ చేయగలను, అన్ని ఆప్షన్స్ అనేవి ఉన్నాయి నాకు. ఈ వారంలో ఏం లేవు కాబట్టి ఏం క్రియేట్ చేయలేదు, డిలీట్ కూడా చేయగలుగుతున్నాను. సో నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ సేల్స్ అడ్మిన్ అనే అతను ఎవరైతే ఉన్నారో వాళ్ళు బేసిక్గా సేల్స్ అడ్మిన్ కి అకౌంట్స్ మీద ఎటువంటి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కావాల్సిందల్లా ఈ సేల్స్ అడ్మిన్ వాళ్ళు ఏం చేయాలి అంటే అకౌంట్స్ ని డిలీట్ చేయకూడదు అనమాట. లేదా వాళ్ళు చేయాల్సిందల్లా ఆర్డర్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, ఆపర్చునిటీ మేనేజ్మెంట్ చేయాలి, ఆపర్చునిటీస్ క్రియేట్ చేయటము, ఆపర్చునిటీస్ డెలివరీ చేయటము, ఆపర్చునిటీస్ క్లోజ్ చేయటము, సేల్స్ అడ్మిన్ ఇది. సో అకౌంట్స్ ని వాళ్ళు డిలీట్ చేయకూడదు. అకౌంట్స్ ఎప్పుడు క్రియేట్ అవుతాయి? లీడ్ కన్వర్షన్ అన్నప్పుడు అకౌంట్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, క్రియేట్ అయిన వాటిని సేల్స్ అడ్మిన్ ఏం చేయకూడదు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే అన్ని ఫుల్ పర్మిషన్స్ ఉన్నాయి. సో మనకి రిక్వైర్మెంట్ ఏంటంటే ఓన్లీ రీడ్ మాత్రమే చేయగలాలి, రీడ్ ఓన్లీ పర్మిషన్ ఇవ్వాలి. ఎలా ఇస్తాము? సో ప్రొఫైల్ లెవెల్లో ఇప్పటి వరకు మనం చూసింది అప్లికేషన్, ట్యాబ్ హీడింగ్స్, ఆబ్జెక్ట్ కి సంబంధించి చూడలేదు. ఆబ్జెక్ట్ కి సంబంధించి ఆబ్జెక్ట్ యాక్సెసిబిలిటీస్ అండి. సో స్టాండర్డ్ ఆబ్జెక్ట్ పర్మిషన్స్, స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ మీద ఈ పర్మిషన్స్ ఉంటాయి, క్రెడ్ ఆప్షన్స్ అని. ఓకే, అకౌంట్స్ అని ఉంది కదా, ఇవన్నీ చేసి అన్చెక్ చేసేయండి. అన్చెక్ చేసి నేను ఇప్పుడు రీఫ్రెష్ చేయండి. ఇన్సఫిషియెంట్ ప్రివిలేజెస్, అక్కడ ఏమవుతుంది? నేను కనీసం రీడ్ పర్మిషన్ కూడా ఇవ్వలేదు. ట్యాబ్ విజిబిలిటీ ఉంది, ట్యాబ్ విజిబిలిటీ ఉంటుంది, బట్ రీడ్ పర్మిషన్ కూడా ట్యాబ్ పైన నేను విజిబిలిటీ ఇచ్చాను. బట్ ఆబ్జెక్ట్ లెవెల్లో నేనేం చేస్తున్నాను, రీడ్ పర్మిషన్ కూడా ఇవ్వకపోయేసరికి నాకు ఇక్కడ కనిపించట్లేదు, అసలు ఏది కనిపించట్లేదు. ఇక్కడ మొత్తం పోయింది అన్నమాట. సో నాకు ఏంటంటే ఓన్లీ రీడ్ ఓన్లీ ఆప్షన్ ఇవ్వాలి, కాబట్టి రీడ్ ఒక్కటి చెక్ చేయండి. సో ట్యాబ్ ఇచ్చాను ప్లస్ రీడ్ ఆప్షన్ ఇచ్చాను. సో ఇప్పుడు నాకు కనిపిస్తుంది, బట్ నేను కొత్తవి క్రియేట్ చేయలేను, ఓన్లీ రీడ్ మాత్రమే. ఎడిట్ చేయలేను, డిలీట్ చేయలేను, ఇక్కడ బటన్స్ లేవు. ఏదైనా అర్థం కాకపోతే గబుక్కని అడుగు చెప్తూ. ట్యాబ్ హీడింగ్ అంటే ఆబ్జెక్ట్ లెవెల్ పర్మిషన్, ఆబ్జెక్ట్ మీద యాక్సెసిబిలిటీ. ఆబ్జెక్ట్ మీద మనం ఏం చేస్తాము, రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తాము, రికార్డ్స్ క్రియేట్ చేస్తాము, రికార్డ్స్ రీడ్ చేస్తాము, రికార్డ్స్ ఎడిట్ చేస్తాము, రికార్డ్స్ డిలీట్ చేస్తాము. ఓకే, సో ప్రతి ఆబ్జెక్ట్ కి ఇవే సెట్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి అన్నమాట. ఇవి స్టాండర్డ్. అలాగే కస్టమ్ ఆబ్జెక్ట్స్ మీద కూడా ఈ సెట్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి. ఈ వ్యూ వాళ్ళు మోడిఫై వాళ్ళు తర్వాత చూద్దాం. ప్రెసెంట్ ఇవి. సో ఓన్లీ రీడ్ మాత్రమే చేయాలి అనుకుంటే ఈ ఒక్క చెక్ బాక్స్ చెక్ చేసి మిగతా అన్ని అన్చెక్ చేస్తే మీ రిక్వైర్మెంట్ అచీవ్ చేస్తారు. ఓకే, ఇవేంది ఆబ్జెక్ట్ పర్మిషన్స్. ఇది ఆబ్జెక్ట్ విజిబిలిటీ పర్మిషన్. ఇది ఆబ్జెక్ట్ విజిబిలిటీ పర్మిషన్. ఇది ఆబ్జెక్ట్ మీద మనం చేసే ఆపరేషన్స్ యొక్క పర్మిషన్స్. అది సో అదే విధంగా ఈ ప్రొఫైల్ కింద ఏ యూజర్స్ ఉంటారో పాస్పోర్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి పాస్పోర్ట్ రీసెట్ ఎక్స్పైరీ డేస్ 90 days పెడుతున్నామంటే 3 months ఒకసారి ఎక్స్పైరీ అయిపోతుంది అనమాట. సో ఎన్ఫోర్స్ పాస్పోర్ట్ హిస్టరీ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మీరు మీ పాస్పోర్ట్ రిపీటేటివ్ గా రిపీట్ చేస్తున్నారు అనుకోండి, సేమ్ పాస్పోర్ట్, దానివల్ల సెక్యూరిటీ ఏమి ఉండదు. సో ఇదేంటంటే చేస్తుందంటే లాస్ట్ 3 పాస్పోర్ట్స్ రిమెంబర్ చేసుకొని మీరు అదే రిపీట్ చేస్తుంటే మెసేజ్ త్రో చేస్తుంది, మీరు ఆల్రెడీ యూజ్ చేసిన పాస్వర్డ్ యూజ్ చేస్తున్నారు, కొత్త ప్యాటర్న్ ట్రై చేయండి అని. సో మీరు ఎప్పుడైనా రీసెర్చ్ చేసినప్పుడు అట్లాంటి మెసేజెస్ వచ్చి ఉంటాయి కదా. సో ఈ ఆప్షన్స్ వల్ల మనకి ఎన్ని పాస్వర్డ్స్ రిమెంబర్ చేసుకొని కంపారిజన్ చేయాలి అనేది డిఫైన్ చేస్తాం. నో పాస్వర్డ్స్ రిమెంబర్ అంటే మీరు ఇంకా ప్రతిసారి రిపీట్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే పాస్వర్డ్ యొక్క లెంత్ డిఫైన్ ఇక్కడ చేస్తారు. అంటే యూజర్ ఈ ప్రొఫైల్ కింద ఉండే మనం ఇక్కడ యూజర్ ని క్రియేట్ చేసినప్పుడు మనకు ఈమెయిల్ ఒకటి వస్తుంది కదా, వెరిఫికేషన్ ఈమెయిల్ అని, పాస్వర్డ్ రీసెట్ ఇనీషియల్ గా.
సో ఇక్కడ మనం ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఈ ప్రొఫైల్ కింద ఏ కాన్ఫిగరేషన్స్ అయితే ఉంటాయో అవన్నీ ఆ యూజర్స్ కి వర్తిస్తాయి అన్నమాట. ఓకే, సో అదే విధంగా పాస్వర్డ్ కి సంబంధించిన ప్యాటర్న్స్ ఆల్ఫా న్యూమరిక్ లేకపోతే న్యూ రిస్ట్రిక్షన్స్ అన్నా అంటే నువ్వు ఇంకా ఏదైనా పెట్టుకోవచ్చు. అన్ని స్పెషల్ క్యారెక్టర్స్, అన్ని డిజిట్స్, అన్ని క్యారెక్టర్స్ మాత్రం ఆల్ఫాబెట్స్ మాత్రమే పెట్టుకోవచ్చు అన్నమాట. లాగిన్ ఐటమ్స్ నువ్వు 10 టైమ్స్ రాంగ్ పాస్వర్డ్ ఇస్తే నీ అకౌంట్ కి ఏం కాదు, 10 టైమ్స్ వరకు ట్రై చేసుకోవచ్చు. తర్వాత లాక్ అవుతుంది. లాక్ అయినప్పుడు మళ్ళీ 15 మినిట్స్ వెయిట్ చేసి తర్వాత లాగిన్ ట్రై చేయాలి. ఈ లోపు సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ రిక్వెస్ట్ రైస్ చేస్తే రీసెట్ పాస్వర్డ్ యూస్ చేస్తారు. పాస్వర్డ్ రీసెట్ అనేది రైస్ చేస్తారు అనమాట. మీరు యూజర్స్ లోకి వెళ్తే కనుక రీసెట్ పాస్వర్డ్ అడ్మిన్ ఏం చేస్తాడంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఈ బటన్ క్లిక్ చేస్తాడు. ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు మీకు రీసెట్ పాస్వర్డ్ లింక్ వస్తుంది మెయిల్ కి, అప్పుడు మీరు రీసెట్ చేసేస్తారు. అది ఈ సెషన్ సెట్టింగ్స్ ఏంటంటే మీరు లాగిన్ అయ్యి అలా వదిలిపెట్టేసి అనుకోండి ఓ 2 అవర్స్ పాటు మీరు ఇన్యాక్టివ్ గా ఉన్న సెషన్ అలానే ఉంటుంది. 2 అవర్స్ తర్వాత సెషన్ ఆటోమేటిక్ గా ఇన్యాక్టివ్ అయిపోతుంది అనమాట. అంటే ఏ ఆపరేషన్ చేయకుండా ఉంటే అది యాక్టివ్ లో ఉండదు కదా, ఆటోమేటిక్ గా సెషన్ టైమ్ అవుట్ అన్నది వస్తుంది కదా మీకు. సో దాన్ని కాన్ఫిగర్ చేయాలి అంటే మీరు 2 అవర్స్ లేకపోతే 1 అవర్ లేకపోతే 8 అవర్స్ లేకపోతే 24 అవర్స్ 30 మినిట్స్ 15 మినిట్స్ మీరు ఏ పేజ్ చేయకుండా ఉంటే కనుక సో సెషన్ అనేది సెషన్ వ్యాలిడిటీ టైం ఇది. ఓకే, మీరు చూసినట్టయితే ఇందాక మనం క్యాంపెయిన్ చేసాం కదా, క్యాంపెయిన్ మీద అన్ని ఫుల్ పర్మిషన్స్ ఉన్నా కానీ నాకు ఆబ్జెక్ట్ లో ఎడిట్ రాలేదు. ఎందుకనంటే మార్కెటింగ్ యూజర్ కాదు నేను, అందువల్ల నాకు ఫుల్ పర్మిషన్స్ ఉన్నా సరే నాకు అది రాలేదు. ఎందుకంటే ఐఎమ్ నాట్ మార్కెటింగ్ యూజర్ అనమాట. సో మనం ఇవన్నీ చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకొని ఆ తర్వాత యూజర్ లెవెల్కి వెళ్తాం. యూజర్ లెవెల్కి వెళ్ళి అప్పుడు మళ్ళీ పర్సనల్ యూజర్ ఏమైనా పర్సనలైజ్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయేమో చెక్ చేస్తాం. ఓకే, మళ్ళీ ఇచ్చేస్తాను. నేను అన్ని పర్మిషన్స్ ఇచ్చేస్తాను. అలా ఇదిగా పెట్టేసాను. కెనాట్ సెట్ పాస్వర్డ్ ఎక్స్పిరేషన్ మార్చాను. ఓకే, ఇప్పుడు ఫుల్ పర్మిషన్స్ ఇచ్చారు కాబట్టి న్యూ అకౌంట్ అలా వచ్చేసినాయి. అకౌంట్ యాన్యువల్ రెవెన్యూ ఫీల్డ్, యాన్యువల్ రెవెన్యూ ఫీల్డ్. సో ఇప్పటిదాకా మనం అన్ని ఆబ్జెక్ట్ లెవెల్స్ చూసాం, పర్మిషన్స్ అన్ని. ఫీల్డ్ లెవెల్స్ కూడా మనం చేయొచ్చు అనమాట. సో ఫీల్డ్ రిస్ట్రిక్షన్స్
ఇప్పుడు ఫీల్డ్ లెవెల్ అంటే మనం ఏం చేయొచ్చు? నాకు ఇదేంటిది నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు సేల్స్ అడ్మిన్ కి యాన్యువల్ రెవెన్యూ అనే ఫీల్డ్ ని యాక్సెసిబిలిటీ స్టాప్ చేయాలి. యాన్యువల్ రెవెన్యూ సేల్స్ అడ్మిన్ కి యాన్యువల్ రెవెన్యూ యాక్సెసిబిలిటీ స్టాప్ చేయాలి. ఎలా చేద్దాం? ఎలా చేయొచ్చు? ఎలా చేయొచ్చు? అకౌంట్ ఆబ్జెక్ట్ అక్కడ ఆబ్జెక్ట్ లో చూపించిన ఫీల్డ్ చూపించట్లేదు కదా సార్. ప్రొఫైల్లో లేదు, రైట్? ప్రొఫైల్స్ లో ఫీల్డ్స్ సెట్టింగ్స్ లేవు. యూజర్స్ లోను ఫీల్డ్ సెట్టింగ్స్ ఉండవు. ఫీల్డ్స్ ఎక్కడ ఉంటాయి? ఆబ్జెక్ట్ లో ఉంటాయి. ఫీల్డ్స్ ఎక్కడ ఉంటాయి? ఆబ్జెక్ట్స్ లో ఉంటాయి. సో ఆబ్జెక్ట్స్ ఓపెన్ చేసుకోవాలి. ఏ ఆబ్జెక్ట్? కస్టమ్ ఆబ్జెక్ట్. అది అకౌంట్ అనేది కస్టమ్ ఆబ్జెక్ట్. అకౌంట్స్ లోకి వచ్చి ఫీల్డ్స్ లోకి వచ్చి ఏంటిది? అది మన కస్టమ్ ఫీల్డ్. అది యాన్యువల్ రెవెన్యూ అనేది. కస్టమ్ ఫీల్డ్ అనేది స్టాండర్డ్ ఫీల్డ్. స్టాండర్డ్ ఫీల్డ్ అది. ఇది ఎడిట్ మాత్రమే చేయగలము, డిలీట్ చేయలేము. ఈ ఫీల్డ్ అనేది యాక్సెసిబిలిటీ ఉండకూడదు. వీళ్ళకి సేల్స్ అడ్మిన్ ప్రొఫైల్ కి ఏం చేయొచ్చు? వ్యూ ఫీల్డ్ లెవెల్ యాక్సెసిబిలిటీ. ఏ ఫీల్డ్ అది? యాన్యువల్ రెవెన్యూ ఫీల్డ్. సో ఇక్కడ ఏముంది? ఎడిటబుల్ అని ఉంది. నేను ఇలా క్లిక్ చేసి విజిబిలిటీ ఎస్, రీడ్ ఓన్లీ రీడ్ ఓన్లీయా, లేదా అసలు విజిబిలిటీ తీసేద్దామా ఈ ప్రొఫైల్ కి? విజిబిలిటీ తీసేద్దాం. సో అప్పుడు అసలు కనిపించదు. ఫీల్డ్ లెవెల్ సెట్టింగ్స్ ఇవి. రిఫ్రెష్ చేయండి. కనిపించకూడదు కదా? యాన్యువల్ రెవెన్యూ ఫీల్డ్ ఉంది. ఈ ప్రొఫైల్ కి ఉంది. సేల్స్ రిప్రజెంటేటివ్ గా మనది సేల్స్ అడ్మిన్ కదా. సేల్స్ అడ్మిన్ కి చేంజ్ చేయాలి. వెళ్ళిపోయినా
అదే మనము రీడ్ ఓన్లీ పెట్టుకుందాం అనుకో, విజిబిలిటీ ఆ ఫీల్డ్ కి సేల్స్ రిప్రజెంటేటివ్ విజిబిలిటీ ఇస్తున్నాము. మన సేల్స్ అడ్మిన్ కి ఓన్లీ రీడ్ ఓన్లీ అంటే ఓన్లీ రీడ్ మాత్రమే చేయగలం. ఇందాక ఎడిట్ కూడా చేసే ఆప్షన్ ఉంది కదా. సో ఓన్లీ రీడ్ ఓన్లీ అంటే కనిపిస్తుంది, బట్ రీడ్ ఓన్లీ ఆప్షన్ ఫీల్డ్ కనిపిస్తుంది. సో ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీస్ ఎలా డిఫైన్ చేస్తాము అంటే ప్రతి యూజర్ కి ప్రొఫైల్ లెవెల్లో అంటే నీ పలానా సేల్స్ అడ్మిన్ ప్రొఫైల్ కి ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీస్ మనం డిఫైన్ చేయాలంటే ఆ ఆబ్జెక్ట్ కి వచ్చి ఆ ఆబ్జెక్ట్ లో ఉన్న ఫీల్డ్స్ ఓపెన్ చేసుకొని ప్రతి ఫీల్డ్ కి ఇలా కాన్ఫిగర్ చేసుకోవాలి. సో ఇది ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే కనిపిస్తుంది. మన అసంప్షన్ ఏంటంటే నేను ఎడిట్ చేయలేను, నో ఎడిట్. అది ఇవన్నీ ఎడిట్ చేయొచ్చు. విజిబిలిటీ అదేంది రీడ్ ఓన్లీ పెట్టాం కదా, మళ్ళీ వేరే ప్రొఫైల్కి ఇచ్చామా? రీడ్ ఓన్లీ కదా. రీడ్ ఓన్లీ అకౌంట్ లేఅవుట్ రీడ్ ఓన్లీ. అప్డేట్ అవటానికి టైం పడుతుంది. ఎడిటబుల్ ఆప్షన్ రాకూడదు ఫీల్డ్ లెవెల్లో. ఫీల్డ్ లెవెల్లో ఎడిటబిలిటీ చేసేయాలి అంటే పర్మిషన్ సెట్స్ యూస్ చేయాలి. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకుని మనం పర్మిషన్ సెట్స్ వాడినప్పుడు చెప్తాం. సో ఇక్కడ ఏమవుతుందంటే యూజింగ్ ప్రొఫైల్ లో మనం ఏం చేయగలం అంటే జస్ట్ విజిబిలిటీ ఇవ్వచ్చు, విజిబిలిటీ తీసేయచ్చు. బట్ ఎడిటబిలిటీ స్టాప్ చేయాలి అంటే కంప్లీట్ గా రెస్ట్రిక్షన్స్. యాన్యువల్ రెవెన్యూ అన్నిటి చదువుతూ అన్ని ప్రొఫైల్స్ కి రీడ్ ఓన్లీ ఇచ్చాము. సేల్స్ అడ్మిన్ అకౌంట్ లేఅవుట్ ప్రొఫైల్స్ అకౌంట్ లేఅవుట్. ఈ ప్రొఫైల్ కి మనం రీడ్ ఓన్లీ ఇస్తే ఎందుకు ఎడిటబిలిటీ వస్తుంది ఫీల్డ్ లెవెల్లో? ఎందుకంటే ఇది ఎందుకు ఇక్కడ ఫుల్ పర్మిషన్స్ ఉన్నాయి ప్రొఫైల్ లెవెల్. ఇప్పుడు నేను ఆ పర్మిషన్ తక్కువ చేశాను, ఎడిట్ ఆప్షన్ తీసేసాను. అర్థమైందా? ఎడిట్ ఆప్షన్ తీసేసాను. ఇప్పుడు అకౌంట్ కి ఎడిట్ ఆప్షన్ లేదు ఈ ప్రొఫైల్ లో. యూజర్ లెవెల్లో సేమ్ మనం ఏం కదిలించాలి. ఫీల్డ్ లెవెల్లో రీడ్ ఓన్లీ ఇచ్చాను. నాకేంటంటే ఎడిట్ ఆప్షన్ ఎడిట్ చేసే ఉండకూడదు, ఆప్షన్ రాకూడదు. అది ఎడిట్ ఆప్షన్ లేదు కదా. సో ఇదేమవుతుందంటే ప్రొఫైల్, యూజర్, ఆబ్జెక్ట్ లెవెల్, ఫీల్డ్ లెవెల్
మనము పర్మిషన్స్ ని ఎన్హాన్స్ చేసుకుంటే వెళ్ళొచ్చు కానీ డిక్రీజ్ చేసుకోలేము. ఇక్కడ ప్రొఫైల్ లెవెల్లో నేను ఫుల్ పర్మిషన్స్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసరికి ఎడిట్ చేయొద్దు అంటే మాత్రం అది ఊరుకోదు అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ ఫుల్ పర్మిషన్స్ ఇచ్చేసాం. A to Z పర్మిషన్స్ ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ డిక్రీజ్ చేస్తానంటే వర్కౌట్ అవుతుంది. నువ్వు A to Z పర్మిషన్స్ లో కొన్ని ఇచ్చి ఇంకొంచెం ఎన్హాన్స్ చేయడానికి యూ కెన్ కాన్ఫిగర్ ఇట్. అది ఇందాక మాట్లాడుకున్న పాయింట్. దీనికి ఇక్కడ ఎగ్జాంపుల్ వస్తుంది కరెక్ట్ గా. అదే. So you can restrict you can do restrictions, but you can do enhancements. You can define visibility. ఉన్న సెట్ ఆఫ్ పర్మిషన్స్ ని డిక్రీజ్ చేయలేవు నువ్వు. ఇక్కడ నువ్వు ప్రొఫైల్ లెవెల్లో ఫుల్ పర్మిషన్స్ ఇచ్చేసి నేను ఇక్కడికి వచ్చేసరికి ఎడిట్ చేసేస్తాను, ఎడిటబిలిటీ లేకుండా చేస్తాను అంటే అది వర్కౌట్ అవుతుంది. రీడ్ ఓన్లీ వరకు రెస్ట్రిక్ట్ చేయొచ్చు, కనిపించాలా కనిపించకూడదా అనేది డిఫైన్ చేయొచ్చు. అది యూజర్ లెవెల్లో ప్రొఫైల్ లెవెల్లో అవుతుంది. ఫీల్డ్ స్టాండర్డ్. అదేవిధంగా సేమ్ కస్టమ్ ఆబ్జెక్ట్ కూడా కస్టమ్ దానికి కూడా మనం డిఫైన్ చేస్తాము ఏ ప్రొఫైల్ కి ఎంతెంత యాక్సెసిబిలిటీ ఉండాలి. ఫీల్డ్ క్రియేట్ చేసినప్పుడు కస్టమ్ ఫీల్డ్ కి స్టాండర్డ్ ఫీల్డ్ కి సపరేట్ ఉంటుందా సార్ యాక్సెసిబిలిటీ? అవే పర్మిషన్స్ ఉంటాయి, పర్మిషన్స్ అవే, బట్ టూ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి అంతే, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు నేను ఒక ఫీల్డ్ కొత్తది క్రియేట్ చేస్తున్నా అకౌంట్ ఆబ్జెక్ట్ కదా, సేల్స్ అడ్మిన్ కి నాకు జస్ట్ సేల్స్ అడ్మిన్ కి మాత్రమే ఇది ఇవ్వాలి, యాక్సెసిబిలిటీ ఇవ్వాలి, మిగతా ఏ ప్రొఫైల్స్ కి ఇవ్వకూడదు. సో ఇందులో స్టెప్స్ ఉన్నాయి కదా, 67 స్టెప్స్ ఉంటాయి. సో ఈ విజిబిలిటీ అనేది చూడండి, ఇక్కడ ఓన్లీ సేల్స్ అడ్మిన్ కి మాత్రమే ఇస్తాను నేను ఫీల్డ్, మిగతా వాటికి ఎవరికి ఇవ్వట్లేదు. ఈ ప్రొఫైల్ కి మాత్రమే విజిబిలిటీ ఉంటుంది. అది ఇక్కడ చూడండి, ప్రైమరీ ఈమెయిల్ లేదు కదా, అదే సేల్స్ అడ్మిన్ వచ్చేసరికి రీఫ్రెష్ చేయండి, ఇక్కడ మనకి ప్రైమరీ ఈమెయిల్ దొరుకుతుంది, కొత్త ఫీల్డ్ ప్రైమరీ ఈమెయిల్. ఈ ప్రొఫైల్ కి మాత్రమే ఇచ్చాను విజిబిలిటీ, ఎడిటబిలిటీ ఏదైనా సరే. ఇక్కడ మనకి ప్రొఫైల్ లెవెల్లో ఎడిట్ ఆప్షన్ ఇచ్చేసాను అనుకో, ఇంకా అన్ని ఎడిట్ చేసేసుకోవచ్చు. డిలీట్ ఫుల్ పర్మిషన్స్ ఇచ్చి నువ్వు రెస్ట్రిక్ట్ చేస్తానంటే కుదరదు అన్నమాట. అర్థమైందా? ప్రైమరీ ఈమెయిల్, ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ, ఫీల్డ్ లెవెల్ యాక్సెసిబిలిటీ, ఫీల్డ్ లెవెల్ విజిబిలిటీ. సో ఆబ్జెక్ట్స్ మనం డిఫైన్ చేసినప్పుడు, ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినప్పుడు, ఫీల్డ్స్ క్రియేట్ చేసినప్పుడు ఆ స్టెప్ ఇగ్నోర్ చేయండి అని చెప్పాను. సో ఇది, సో మనకేమో ఫీల్డ్ క్రియేట్ చేసినప్పుడు మనకి రిక్వెస్ట్ లో డిఫైన్ చేస్తారు ఇది ఎవరెవరికి విజిబిలిటీ ఉండాలి అని. సో ఆ పర్టికులర్ ప్రొఫైల్స్ మనం సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. అన్నిటికీ హిడెన్, ఇది ఒక్కటే సేల్స్ అడ్మిన్ ఒక్కదానికే మనకి ఎడిటబిలిటీ ఉంది.
యూజర్ ని మనం డిలీట్ చేయొచ్చా? చేయలేము సార్ ఇది. మరి ఏం చేయొచ్చు? డీయాక్టివేట్ చేయొచ్చు, ఓకే. యూజర్ ని ఫ్రీజ్ చేయొచ్చా? ఫ్రీజ్ చేయొచ్చు. దానివల్ల యూజ్ ఏంది? దానివల్ల అతను దాని మీద ఏం వర్క్ చేయలేడు, కాకపోతే దాంట్లో ఉన్న డేటా దాంట్లోనే ఉంటుంది, మనం చూడగలుగుతాం. ఓకే. లాగిన్ హిస్టరీ, ఏ యూజర్ ఎక్కడెక్కడ లాగిన్ అయ్యాడు, ఏ ఐపీ అడ్రసెస్ లో లాగిన్ అయ్యాడు, సోర్స్ ఐపీ ఏ ఐపీ అడ్రస్ ద్వారా లాగిన్ అయ్యాడు, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. లాగిన్ హిస్టరీ చూసినట్లయితే ట్రబుల్ షూటింగ్ చేయాలి అనుకుంటే. ఓకే. అండ్ ప్రొఫైల్ లేబుల్లో లాగిన్ ఐపీ రేంజెస్ అనేది ఇక్కడ ఉంది. ఐపీ రేంజెస్. సో ఈ ప్రొఫైల్ కి సంబంధించిన వాళ్ళు ఈ నెట్వర్క్ మధ్యలోనే విత్ ఇన్ దిస్ నెట్వర్క్ లాగిన్ అవ్వాలి. ఎక్కడ పడితే అక్కడ లాగిన్ అవ్వకూడదు. అంటే ఏ నెట్వర్క్ నుంచి లాగిన్ అవ్వకూడదు. ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి నువ్వు ఆర్గ్ ఓపెన్ చేసేసి నేను బిజినెస్ చేస్తాను అంటే వర్క్ అవుతుంది అనమాట. సో వాళ్ళకి పర్టికులర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు, లేదంటే ఫైనాన్షియల్ థింగ్స్ కానీ ప్రొడక్ట్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఏంటంటే విత్ ఇన్ ద నెట్వర్క్ ఆర్ విత్ ఇన్ ద ఆఫీస్ నెట్వర్క్, వాళ్ళ ఐపీ రేంజెస్, విపిఎన్ నెట్వర్క్స్ ఇవన్నీ ఉంటాయి. సో వాటి పరిధిలోనే యాక్సెస్ ఉండాలి అనేది దానికి లాగిన్ ఐపీ రేంజెస్ అని చెప్పి డిఫైన్ చేస్తారు ఇక్కడ. సో ఇక్కడ న్యూ అని డిఫైన్ చేసి ఇప్పుడు ఏంటంటే ఈ క్రెడెన్షియల్స్ ద్వారా నువ్వైనా యాక్సెస్ చేసుకోవచ్చు, నీ సైడ్ నుంచి కూడా లాగిన్ అవ్వచ్చు. ఓకే. నేను దాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే, ఐ మీన్ దాన్ని రిస్ట్రిక్ట్ చేయాలంటే ఇక్కడ ఐపీ రేంజెస్ ఇవ్వాలండి. ఐపీ రేంజెస్ ఇచ్చి నేను పర్టికులర్ ఐపీ రేంజెస్ ఇస్తాను అనమాట. ఇస్తే కనుక విత్ ఇన్ దట్ ఐపీ రేంజెస్ మాత్రమే ఆ యూజర్ అనేవాడు లాగిన్ అవ్వగలడు ఈ ప్రొఫైల్ కి సంబంధించిన, అంటే సేల్స్ అడ్మిన్ ప్రొఫైల్ లో. ఐపీ అడ్రస్లు మనకి ఎట్లా తెలుస్తాయి సార్? అది వాళ్ళు ఇస్తారండి మనకి, వాళ్ళు ఇస్తారు. మనం కాన్ఫిగర్ చేసినప్పుడు ఈ ఐపీ అడ్రసెస్ కాన్ఫిగర్ చేయండి అని చెప్పి వాళ్ళు ఇస్తారు. మనకి రేంజ్ డిఫైన్ చేస్తాం మనం, ఈ విధంగా రేంజ్ డిఫైన్ చేస్తాం అంతే, ఇలా డిఫైన్ చేస్తాం. సో ఈ రేంజెస్, ఈ ఇన్ బిట్వీన్ దీస్ రేంజెస్ ఏంటంటే ఒక నెట్వర్క్ డిఫైన్ అవుతుంది. అది ఆ నెట్వర్క్ ఏంటంటే ఆర్గ్ లోపల, అంటే నా బిజినెస్ ఎలైన్ వ్యాలీ లోపల మధ్య జరుగుతుంది, లేదా ఎంఆర్ఎఫ్ మధ్య లోపలే ఉంటుంది అనమాట ఈ ఐపీ రేంజెస్. ఈ పర్సనల్ ఐపీస్ అనమాట, విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఉంటాయి, విత్ ఇన్ ద కంపెనీ, విత్ ఇన్ ద బిజినెస్ కంపెనీ ఉంటుంది. అర్థమైందండి పాయింట్? ఇది మీరు ప్రాక్టికల్ గా చేయొచ్చు. అదే. మీరు మొబైల్ ఇంటర్నెట్, మీరు వైఫై ఉంటే వైఫై, బ్రాడ్బ్యాండ్ ఉంటే బ్రాడ్బ్యాండ్, 2 డిఫరెంట్ ఐపీస్ వస్తాయి కదా. అవును సార్. యా. సో మీరేం చేయొచ్చు అంటే మొబైల్ ఇంటర్నెట్ ఐపీ రేంజెస్ ఎప్పుడు మారుతూ ఉంటాయి, లేదంటే బ్రాడ్బ్యాండ్ ఐపీ రేంజెస్ మారుతూ ఉంటాయి. ఐపీ రేంజెస్ ఏవో తెలుసుకొని వాటిని కాన్ఫిగర్ చేసి మొబైల్ ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయ్యి టెస్ట్ చేయండి. చేస్తే లాగిన్ అవ్వలేరు మీరు. అది మళ్ళీ ఆ ఐపీ రేంజెస్ రిమూవ్ చేసేస్తే మీరు లాగిన్ అవ్వగలుగుతారు. సో మీరు చేసేది సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి ఎప్పుడు చేయవాకండి. మీ యాక్చువల్ యూజర్ ఉన్నాడే వాళ్ళకి చేయవాకండి, సేల్స్ అడ్మిన్ కి చేయండి. ఏంటంటే తన సెకండ్ యూజర్, తను మెయిన్ యూజర్ మనకి ఏంటంటే ఫుల్ రైట్స్ ఉండాలి, మనం ఎలా కావాలంటే అలా లాగిన్ అవ్వాలి. కాబట్టి మీ సొంత ప్రొఫైల్ మీద ఏం కాన్ఫిగరేషన్స్ చేయొద్దు. మనం ఒక యూజర్ ని క్రియేట్ చేసుకున్నాము, ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాము ప్రాక్టీస్ కోసం, ఆ ప్రొఫైల్ మీద కస్టమైజేషన్స్ చేస్తున్నాము. ఓకే.
ఇవేంటంటే వన్స్ డిఫైన్ అయ్యాయంటే మళ్ళీ మనకి రీకాన్ఫిగర్ చేయాలంటే యాక్సెసిబిలిటీ పోతుంది అనమాట. కాబట్టి ఏంటంటే ఒక ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేసుకొని యూజర్ ఒకటి క్రియేట్ చేసుకొని వాటి మీద ప్రాక్టీస్ చేయండి ఇవన్నీ. ఈ ఆప్షన్ పెద్దగా యూజ్ ఏముండదు కదా సార్? ఒకసారి డిఫైన్ చేస్తారు ఇవి జనరల్ గా. ప్రొఫైల్స్ అనేవి మార్చరు, ఎక్కువ మార్చరు. ఈ ఐపీ సెట్టింగ్స్ అనేవి అంత త్వరగా ఏం మార్చరు. బట్ ఒకసారి ఏంటంటే యాక్సెసిబిలిటీస్ పోతూ ఉంటాయి. ఏవేవో వేరే చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు ప్రొఫైల్స్ మీద, యూజర్స్ మీద చేంజెస్ అనేవి చేస్తూ ఉంటారు అనమాట, రిక్వెస్ట్ బేస్ చేసుకొని. అందువల్ల పోతూ ఉంటాయి. అవన్నీ సపోర్ట్, ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్ చేసుకుంటది. ఓకే, క్లియర్ కదా అది? ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా దాంట్లో? ఏం లేదు సార్. ఓకే, సేల్స్ అడ్మిన్ ప్రొఫైల్ ఉంది ఇప్పుడు నాకు. ఈ సేల్స్ అడ్మిన్ ప్రొఫైల్ మీద కింద యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3. ఈ ప్రొఫైల్ కింద నాకు 3 యూజర్స్ ఉన్నారు. నాకు ప్రొఫైల్ లెవెల్లో అకౌంట్ ఆబ్జెక్ట్, ఎడిట్ ఆప్షన్ ఉంది, డిలీట్ ఆప్షన్ ఉంది. అప్పుడు ఏమవుతుంది, సేమ్ ఆపరేషన్స్ వీళ్ళ ముగ్గురికి వర్తిస్తాయి కదా, యూజర్ 1 కి, యూజర్ 2 కి, యూజర్ 3 కి. వీళ్ళ ముగ్గురికి వర్తిస్తుంది కదా సేమ్. ఎందుకంటే ప్రొఫైల్ లెవెల్లో నాకు పర్మిషన్స్ ఉన్నాయి సేమ్. ప్రొఫైల్ లెవెల్లో నాకు ఎడిట్ ఉంది, డిలీట్ ఉంది. అంటే ఏంటి, యూజర్ 1 ఎడిట్ చేయగలడు, డిలీట్ చేయగలడు. యూజర్ 2 ఎడిట్ చేయగలడు, డిలీట్ చేయగలడు. యూజర్ 3 ఎడిట్ చేయగలడు, డిలీట్ చేయగలడు. ఇది క్లియర్ కదా? క్లియర్ సార్. ఓకే, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే యూజర్ 1 ఎడిట్ అండ్ డిలీట్ బట్ నాట్ అదర్స్. ఎలా చేస్తారు? నా రిక్వైర్మెంట్ ఇది. User 1 should be able to edit and delete the account object. User 2, user 3 and the rest of the other users should not. నాకు ఆన్సర్ చెప్పాలన్నా అకౌంట్ ఆబ్జెక్ట్ అందరికి కనిపించాలి. ఇక్కడ ఓన్లీ రీడ్ గురించి మాట్లాడట్లేదు, ఎడిట్ డిలీట్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే రీడ్ చేయాలి. ఆబ్జెక్ట్ షుడ్ బి విజిబుల్ టు యూజర్ 1, ఎవ్రీ యూజర్ అంటే డిఫాల్ట్ ఆన్. ఆబ్జెక్ట్ మీద ఎడిట్ చేయకూడదు, డిలీట్ చేయకూడదు అంటున్నాడు. ఇక్కడ ఎడిట్ చేయను, డిలీట్ చేయను అంటున్నాం. ఎడిట్ చేయను, డిలీట్ చేయను అన్నప్పుడు ఏమవుతుంది, సేవ్ చేస్తాను. ఇప్పుడు మనం ఒకటే యూజర్ మీద వర్క్ చేస్తున్నాం కదా సార్, ఆన్లైన్ వేరియంట్. ఇంకా మిగతా 2-3 యూజర్స్ అయితే ఏం లేవు. యూజర్ ని క్రియేట్ చేసుకోవడం, ఇంకో యూజర్ ని క్రియేట్ చేసుకోవడం మనం టెస్టింగ్ కోసం. సో ఇప్పుడు నేను ఇది ప్రొఫైల్ లెవెల్లో ఈ 2 తీసేసాను, అవునా? అంతే కదా, ప్రొఫైల్ లెవెల్లో ఈ 2 తీసేసాను నేను. ఎడిట్ డిలీట్ తీసేసాను. ఇప్పుడు ఏమైంది, యూజర్ 1 ఏం చేయగలడు, ఎడిట్ డిలీట్ చేయగలడు. యూజర్ 1 ఓన్లీ రీడ్ చేయగలడు. యూజర్ 2 యూజర్ 2 ఏం చేయలేడు.
యూజర్ 2 అయినా రీడే చేస్తాడు కదా, ఎందుకంటే రీడ్ ఆప్షన్ ఉంది. ప్రొఫైల్ రీడ్ ఉంటే వీళ్ళ ముగ్గురికి ఎంతమంది ఉంటే అంతమందికి సేమ్ సెట్ ఆఫ్ పర్మిషన్స్ అప్లికబుల్ అవుతాయి కదా. ఎడిట్ డిలీట్ ప్రొఫైల్ లెవెల్లో తీసేసాను. ప్రొఫైల్ లెవెల్లో తీసేసినప్పుడు ఏ యూజర్ కైనా సరే వర్తించదు. ఇతనికి రాదు, ఇతనికి రాదు, ఇతనికి రాదు, ప్రొఫైల్ లెవెల్లో తీసా కాబట్టి. కానీ నాకు ఇక్కడ ఏమడుగుతున్నాడు, యూజర్ 1 should be able to do edit and delete operations. మిగతా వాళ్ళు జరగకూడదు. ప్రొఫైల్ లెవెల్లో మారిస్తే ఏమో అందరికి ఒకటే పర్మిషన్స్ అప్లికబుల్ అవుతున్నాయి. అవునా? అప్పుడు ఏం చేయాలి, ఇంకెక్కడ డిఫైన్ చేస్తాం ఈ కాన్ఫిగరేషన్స్ యూజర్ లెవెల్లో ఆబ్జెక్ట్ కి సంబంధించి లేవు. ఇక్కడ ఓన్లీ ప్రొఫైల్ లెవెల్లోనే చేస్తాం ఆబ్జెక్ట్ కి సంబంధించి. అంటే ఇప్పుడు ప్రతి యూజర్ కి సపరేట్ గా యాక్సెసిబిలిటీ ఇస్తాం కదా సార్ మనము. అలా ఇవ్వలేం కాబట్టి, అంటే ఆబ్జెక్ట్ కి సంబంధించి మనం ప్రొఫైల్ లెవెల్లో మాత్రమే డిఫైన్ చేయగలం. ప్రొఫైల్ లెవెల్లో డిఫైన్ చేస్తే అందరు యూజర్స్ కి వర్తిస్తుంది. ఇక్కడేమో ఒకటే యూజర్ కి వర్తించాలి, మిగతా యూజర్స్ కి ఆ పర్మిషన్స్ అనేవి వర్తించకూడదు. బట్ అందరు యూజర్ 1 చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా నేను ప్రొఫైల్ లోనే డిఫైన్ చేయాలి. ఇక్కడికి వచ్చి ఈ పర్మిషన్స్ ఇస్తేనే వీళ్ళకి గ్రీన్ అవుతుంది. అది యూజర్ 1 కి కానీ, యూజర్ 2 కానీ, యూజర్ 3 కానీ. కానీ నా రిక్వైర్మెంట్ ఏంది, యూజర్ 1 కి మాత్రం ఉండాలి, యూజర్ 2 కి, యూజర్ 3 కి ఉండకూడదు. ఈ పర్మిషన్స్ అనేవి ప్రొఫైల్ మాత్రమే చేయగలం, ఇంకెక్కడా చేయలేం. ఇక్కడ ఇస్తే వీళ్ళందరికీ సేమ్ వస్తుంది, వీళ్ళిద్దరికి రాకూడదు. అంటే నేనేం చేయాలా, ఇక్కడ ఇవ్వాలా, ఇక్కడ తీసేయాలా. అవునా? ఇప్పుడు ప్రొఫైల్లో సపరేట్ గా యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3 మెన్షన్ చేయడం జరిగితే మనం గుర్తుపట్టడానికి వీలు ఉంటుంది కదా సార్. దాన్ని ఐడెంటిఫై చేయడం ఎట్లాగా? యూజర్స్ గురించి అంటే ఇప్పుడు ఈ ప్రొఫైల్ కింద మనకి ఒక్కడే ఉన్నాడు యూజర్ ప్రెసెంట్. ఓకే, వేర్ దిస్ ప్రొఫైల్ యూజర్ అని చెప్పి ఎంతమంది యూజ్ చేస్తున్నారు ఈ ప్రొఫైల్ అని ఉంటుంది కదా, యూజర్స్ లిస్ట్ అని. ప్రొఫైల్స్ లో వెళ్తే మీరు యూజర్స్ కాన్సెప్ట్ వదిలేసేయండి, మనం ఇప్పుడు ఒక్క యూజర్ ని పెట్టుకుని చేస్తున్నాం. ఓకే, ఇక్కడ కాన్సెప్ట్ అది కాదు మీరు పట్టుకోవాల్సింది, ఈ పర్మిషన్ సెట్స్ ఎక్కడ డిఫైన్ చేస్తున్నాం, ఎక్కడ డిఫైన్ చేస్తే ఎలా వర్తిస్తాయి యూజర్స్ కి, అది అర్థమవుతుందా? చెప్పండి. సరే, నా రిక్వైర్మెంట్ వచ్చి ఇది, యూజర్ 1 should have edit and delete operations but not others. వీళ్ళు యూజర్స్ అందరూ కూడా సేల్స్ అడ్మిన్ ప్రొఫైల్ చెందిన వాళ్ళు. ఈ సేల్స్ అడ్మిన్ ప్రొఫైల్ కి ఆబ్జెక్ట్ యొక్క ఆపరేషన్స్ అన్ని మనము ప్రొఫైల్ లెవెల్లో మాత్రమే డిఫైన్ చేయగలం. ప్రొఫైల్ లెవెల్లో డిఫైన్ చేసినప్పుడు ఏమవుతుంది, ప్రతి యూజర్ కి వర్తిస్తుంది. ఎందుకంటే ప్రొఫైల్లో డిఫైన్ చేస్తే ఒక్కసారి డిఫైన్ చేస్తుంటే ఆ ప్రొఫైల్ కింద ఉన్న ప్రతి యూజర్ కి వర్తిస్తుంది. ప్రెసెంట్ మన దగ్గర వీళ్ళిద్దరు లేరు, అతను ఒక్కడే ఉన్నాడు. బట్ ఉంటే కనుక అప్లికబులే కదా. ఇంతవరకు క్లియరా? ఓకే, ఇప్పుడు నా నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంది, ఓకే బాస్, ఇప్పుడు ఎడిట్ డిలీట్ ఆపరేషన్ ఇచ్చాను నేను, కాకపోతే వీళ్ళిద్దరికి రిస్ట్రిక్ట్ చేయాలి, ఇతనికి ఒక్కడికి ఉంచాలి. ఈ పర్మిషన్స్ అనేవి ప్రొఫైల్ లోనే డిఫైన్ చేస్తాం. ప్రొఫైల్ లెవెల్లో ఫుల్ పర్మిషన్స్ ఇచ్చాము, వీళ్ళందరికీ వచ్చినాయి. మిగతా ఇద్దరికి ఆపాలి అంటే దానికోసం ఏం చేస్తారంటే, పర్మిషన్ సెట్ కాన్సెప్ట్ యూజ్ చేస్తారు. దీని పర్మిషన్ సెట్ కాన్సెప్ట్ యూజ్ చేసి అడిషనల్ యాక్సెస్ ని ఇస్తాం.
అడిషనల్ యాక్సెస్ ఇస్తాం. ఎవరికి ఇస్తాము? అడిషనల్ యాక్సెస్ టు యూజర్ 1. అడిషనల్ యాక్సెస్ టు యూజర్ 1కి ఇస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ ప్రొఫైల్ ఏదైతే ఉందో సేల్స్ అడ్మిన్ ప్రొఫైల్ ఎడిట్ తీసేసాను. సో ఇప్పుడు ఏమవుతుంది, ప్రెసెంట్ వీళ్ళ ముగ్గురికి ఎడిట్ అండ్ డిలీట్ ఆపరేషన్స్ లేవు. అవునా? అకౌంట్ మీద మీరు వచ్చి చూస్తే, అకౌంట్ రిఫ్రెష్ చేస్తే ఎడిట్ డిలీట్ ఏమి చేయలేరు. క్రియేట్ రీడ్ మాత్రమే చేయగలరు. ఎడిట్ డిలీట్ బటన్స్ లేవు, పోయినాయి. బట్ నాకు సేల్స్ అడ్మిన్కి ఉండాలి, మిగతా యూజర్స్ ఉండవు. ఫస్ట్ అచీవ్మెంట్ అయితే, ఫస్ట్ పాయింట్ అయితే ఈ రెండింటిని తీసేసాను ఈ ప్రొఫైల్ కి సంబంధించి. ఏమంటున్నాడు, ఈ ఒక్క యూజర్ కి మాత్రమే ఎడిట్ అండ్ డిలీట్ ఆపరేషన్ ఉండాలి, మిగతా యూజర్స్ ఉండకూడదు అన్నారు. సో దానికోసం ఏం చేస్తానంటే, ఫస్ట్ నేను ఏదైతే మెయిన్ టార్గెట్ ఏదైతే ఉందో సేల్స్ అడ్మిన్ ప్రొఫైల్లో, ప్రొఫైల్ లెవెల్లో నేను దీన్ని కాన్ఫిగర్ చేయొచ్చు. కాబట్టి ప్రొఫైల్ లెవెల్లో ఎడిట్ డిలీట్ ఆపరేషన్స్ పర్మిషన్స్ తీసేసాను. తర్వాత నేనేం చేయాలి, యూజర్ 1కి ఈ రెండు ఇవ్వాలి. యూజర్ 1కి ఒక కొత్త పర్మిషన్ సెట్ ఇవ్వాలి. ఏంటిది? ఎడిట్ డిలీట్. మిగతా వాళ్ళకి అవసరం లేదు కదా. సో ఇక్కడ తగ్గిస్తున్నాను, ఇక్కడ పెంచుతున్నాను. దట్ ఈస్ ఎన్హాన్స్మెంట్. సో ఆ ఎన్హాన్స్మెంట్ అనేది ఎలా చేస్తామంటే యూజింగ్ పర్మిషన్ సెట్స్. ఆ పర్మిషన్ సెట్స్ అనేవి ఎలా డిఫైన్ చేస్తాం? ఇప్పుడైతే ఇక్కడ ఎడిట్ డిలీట్ ఆపరేషన్స్ లేవు కదా, బటన్స్ లేవుగా సేల్స్ అడ్మిన్ యూజర్ కి. ఎందుకంటే ప్రొఫైల్ లెవెల్లో నేను తీసేసాను, పర్మిషన్స్ లేవు ప్రొఫైల్ లెవెల్లో. ఎంతవరకు క్లియర్ కదా జితు? చాలా ఇంపార్టెంట్. సార్ క్లియర్ సార్, క్లియర్. తీసేసాను కాబట్టి ఈ ప్రొఫైల్ కింద ఏ యూజర్ కి ఉండదు. బట్ నా రిక్వైర్మెంట్ ఏంది, సేల్స్ అడ్మిన్ కి కావాలా. యూజర్ 1 అంటే సేల్స్ అడ్మిన్, దిస్ గై ఈజ్ సేల్స్ అడ్మిన్, మన సేల్స్ అడ్మిన్. సేల్స్ అడ్మిన్ కి మాత్రమే ఎడిట్ అండ్ డిలీట్ ఆపరేషన్ వచ్చి ఉండాలి, మిగతా యూజర్స్ కి అవసరం లేదు నాకు. సో అంటే ఏంది, నేను ఒక పర్మిషన్ సెట్ డిఫైన్ చేసి పర్మిషన్ సెట్ ని ఈయనకి అసైన్ చేస్తాను అనమాట. ఓకే, ఆ పర్మిషన్ సెట్ ని ఇతనికి అసైన్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, ఇతనికి మాత్రమే ఎడిట్ అండ్ డిలీట్ ఆపరేషన్స్ చేయగల కెపాసిటీ వస్తుంది, మిగతా వాళ్ళకి ఉండదు. సో దీన్ని ఎన్హాన్స్మెంట్ అంటారు. ఎన్హాన్స్మెంట్. సో ప్రొఫైల్ లెవెల్, యూజర్ లెవెల్, ఆబ్జెక్ట్ లెవెల్, ఫీల్డ్ లెవెల్, పర్మిషన్ సెట్స్. సో ఏదైనా సరే ఒక లెవెల్ కిందకు వచ్చినప్పుడు పర్మిషన్స్ అనేవి ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్తాం. అది. సో పర్మిషన్ సెట్స్ ఎలా డిఫైన్ చేస్తాము అంటే, ఇక్కడ పర్మిషన్ సెట్స్ ఉన్నాయి కదా, పర్మిషన్ సెట్స్కి వెళ్ళి ఆల్రెడీ కొన్ని ఉంటాయి, మనం కొత్తది తీసుకున్నాము. కొత్తది తీసుకొని డిలీట్ ఆన్ అకౌంట్ ఆబ్జెక్ట్ ఆర్ ఎడిట్ అండ్ డిలీట్. ఓకే, ఎడిట్ అండ్ డిలీట్ ఆన్ అకౌంట్ ఆబ్జెక్ట్. అక్కడ ఆ లైసెన్స్ ఏదైతే ఉందో అదే లైసెన్స్ తీసుకోవాలి. అక్కడ లైసెన్స్ ఏంది, సేల్స్ ఫోర్స్ లైసెన్స్ కదా. User license is Salesforce license. Not sure what a permission set of license. Session apply the permission set only when user sessions meets specified criteria. అవసరం లేదు. ఇప్పుడు డిఫైన్ చేయండి. ఈ పర్మిషన్ సెట్స్ అనేవి ఏంటంటే ఎక్స్ట్రాగా పర్టికులర్ స్పెసిఫిక్ యూజర్ కి, లేకపోతే అంటే ఒక ప్రొఫైల్ కింద ఒక 100 మంది ఉంటే ఆ 100 మందిలో 5గురికి ఒక రకమైన పర్మిషన్స్, ఇంకో 5గురికి ఇంకో రకమైన పర్మిషన్స్, ఇంకో 5గురికి ఇంకో రకమైన పర్మిషన్స్. సో ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తూ ఉంటాయి.
ఆ కాంబినేషన్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ కాంబినేషన్ ఒక పర్మిషన్ సెట్ గా డిఫైన్ చేసి ఆ సెట్ ఆ 5 యూజర్స్ కి అసైన్ చేస్తాం అనమాట. అది. సో ఈ పర్మిషన్ సెట్స్ అనేవి చాలా ఉంటాయి. ఒక ఆబ్జెక్ట్ అనే కాదు, మనం క్రియేట్ చేసే ఈ ఆర్గ్లో క్రియేట్ చేసే ప్రతి ఒక్క థింగ్ కి పర్మిషన్ సెట్స్ మనం డిఫైన్ చేయొచ్చు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఆబ్జెక్ట్ రిలేటెడ్ కాబట్టి ఆబ్జెక్ట్ లెవెల్ చూద్దాం. ఆబ్జెక్ట్ సెట్టింగ్స్. ఆబ్జెక్ట్ సెట్టింగ్స్ లో అకౌంట్ ఆబ్జెక్ట్, టోటల్ ఫీల్డ్, ట్యాబ్ సెట్టింగ్స్ ప్రెసెంట్ ఏమీ లేవు. ఎడిట్ ప్రాపర్టీస్ అనండి. ఆబ్జెక్ట్ సెట్టింగ్స్, అకౌంట్ ఆబ్జెక్ట్ కి వచ్చేసరికి ట్యాబ్ ఆల్రెడీ విజిబిలిటీ ఉంది మనకు. మనం అక్కడ ఏం విజిబిలిటీ మనం ప్రొఫైల్ లెవెల్లో విజిబిలిటీ ఇచ్చేసాం. ఇక్కడ మనకి చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఎడిట్ దట్ కాంబినేషన్. ఇన్ కేస్ ప్రొఫైల్ లెవెల్లో కనుక మనం ట్యాబ్ విజిబిలిటీ రిస్ట్రిక్ట్ చేసాం అనుకోండి, యూజర్ లెవెల్ కి ఈ పర్మిషన్ సెట్ ద్వారా మనం విజిబిలిటీ ఇవ్వచ్చు అనమాట. ఓన్లీ కొంతమంది యూజర్స్ కి మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు నాకేంటంటే ఎడిట్ చేయాలా, ఎడిట్ ప్లస్ డిలీట్ చేయాలా. ఓకే, ఫీల్డ్ లెవెల్ రిస్ట్రిక్షన్స్ కూడా ఇక్కడ చేయొచ్చండి. సేమ్ ఈ పర్మిషన్ సెట్ ని ఎవరికి అసైన్ చేయాలి, ఎవరికి అసైన్ చేయాలి? మేనేజ్ అసైన్మెంట్, యాడ్ అసైన్మెంట్స్. ఎవరికి? సేల్స్ అడ్మిన్ గా. ఎస్ సార్. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిపోయి రిఫ్రెష్ చేయండి. బటన్స్ లేవు కదా, ఆ 2 బటన్స్ వస్తాయి ఇక్కడ. ఇంకో యూజర్ ఉన్నాడు అనుకోండి ఈ ప్రొఫైల్, ఆ యూజర్ కి ఎడిట్ ఆప్షన్స్ ఉండవు. ఎందుకంటే మనం ఈ ఒక్క యూజర్ కే న్యూ పర్మిషన్ సెట్ ఇచ్చాం. వేరే యూజర్స్ కి ఈ ప్రొఫైల్ కింద ఉంటారు చూసారా, ఈ ప్రొఫైల్ కింద మల్టిపుల్ యూజర్స్ ఉంటారు. వ్యూ యూజర్స్ అంటే ఒక్కడే ఉన్నాడు ఇప్పటిదాకా. ఇంకొక కొత్త యూజర్ ని మీరు క్రియేట్ చేయండి, క్రియేట్ చేసి టెస్ట్ చేయండి, మీకు తెలిసిపోతుంది. ఒక్క యూజర్ కి మాత్రమే అసైన్ చేయండి పర్మిషన్ సెట్ అనేది. అది. సో ప్రొఫైల్ లెవెల్లో రిస్ట్రిక్ట్ చేసాము, పర్మిషన్స్ ద్వారా ఆయనకున్న పర్మిషన్స్ ని ఎన్హాన్స్ చేసాం. ఓకే, మీకు ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ ఎలా పడుద్ది అంటే పర్మిషన్ సెట్స్ వాడుకొని మీరు పర్మిషన్స్ ని ఎన్హాన్స్ చేస్తారా, డిక్రీజ్ చేస్తారా అని చెప్పి అని అడుగుతారు, రిస్ట్రిక్ట్ చేస్తారు. సో మీరు ఇచ్చే ఆన్సర్, మీరు ఇచ్చే సినారియో ఇవన్నీ చెప్పుకోవాలన్నమాట. ఎన్హాన్స్ చేస్తామని చెప్తే సరిపోతుంది సార్. అట్లా చెప్పకూడదు. ఎన్హాన్స్ చేస్తాము, దిస్ ఇస్ ద సినారియో విచ్ ఐ వర్క్డ్ అని చెప్పి ఇప్పుడు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ అర్థమైంది కదా? అర్థమైంది. ప్రాక్టీస్ చేయండి, ఈ రోజే ప్రాక్టీస్ చేయండి. యూజర్స్, ప్రొఫైల్స్, పర్మిషన్ సెట్స్ అవి వచ్చేయాలి మీకు. ఓకే సార్. ఏమైనా డౌట్స్ ఉంటే పింగ్ చేయను. సరే. ఎందుకంటే ఖచ్చితంగా ఇవి జాబ్ డిసైడింగ్ క్వశ్చన్స్ పడతాయి ఇందులో నుంచి, ఈ కాన్సెప్ట్ లో నుంచి. ఈ కాన్సెప్ట్స్ లో నుంచి వచ్చే క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేయకపోతే జాబ్ రాదు. అది. ఓకే.
అయితే రేపు కలుద్దాం అయితే. ఇంకేమైనా ఉన్నాయా క్వరీస్ మీకు? ఇప్పుడు దాకా ప్రాక్టీస్ అంతా వరకు మొత్తం కంప్లీట్ అయింది అప్ టు డేట్? అయింది సార్, చేస్తున్నాను. ఓకే. పేజ్ లేఅవుట్స్ రేపు చెప్తాను. పేజ్ లేఅవుట్స్, రికార్డ్ టైప్స్. సరే జిత్, వెళ్దాం, రేపు కలుద్దాం. ఓకే సార్, బాయ్ సార్. బాయ్.